చెప్పేది వినండి. ఇప్పుడు యూరియా షార్టేజ్ మన ఒక్క దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నది. సరే మీరు మాట్లాడేది వినమ్మా. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నట్టు ఆగుతలే. ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకు ముందు మా దగ్గరనే తక్కువ అవుతుంది, వేరే కాడికి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు. అదొకటి నేను చెప్తున్నా కదా, నేను హామీ ఇస్తున్నా, దానికి రెక్టిఫై చేస్తా. మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాది. నేను ఉంటా. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది, కానీ మీకు అవగాహన లేదు, ఇప్పుడు వేయట్లేదు. కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇది. కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి. ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 to 1 o'clock వరకు వస్తుంది. ఒక్క నిమిషం వినండి. బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీ అందరికి కూడా చెప్తున్నాను. యూరియా అనేది చెప్పేది వినండి. యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి, మొక్కల పెరగాలి. చెప్పిన తర్వాత వినండి. చెప్పిన తర్వాత క్వశ్చన్ చెప్పి ఒకరు మాట్లాడాలి కదా, వాళ్ళకి సమాధానం చెప్పేది వినండి. వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి. మీరు మరలా మాట్లాడండి, మీకు సమాధానం చెప్తాను. నేను మీకు సమాధానం చెప్తాను, కొంచెం ఆగండి. వినండి. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడితే మేము చెప్పలేం కదా. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేం కదా. ఇదొక్కటే కాదు, దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నేను చెప్తాను, ఆగండి. అమ్మా మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా. దయచేసి అందరూ ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. నేను సమాధానం. ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు. దయచేసి ఒకటి గమనించండి బాబు, రైతు ఆగవయ్యా, మీకే దండం పెడతా కానీ ఒక్క నిమిషం మాట్లాడవచ్చు. బాబు మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ తక్కువ జరిగిందనేది నాకు ఇప్పుడే తెలుసు. ఇంతకు మీరు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా, మరి దాన్ని రెక్టిఫై చేస్తాను నేను అంటున్నా కదా. మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు? ధైర్యం చెప్పిస్తా, నేను చెప్పిస్తా. అక్కడికి వస్తున్నా నేను. ఒక 10 మంది రైతులు నా దగ్గర రండి, మిగతా వాళ్ళందరూ రైతు సాయంత్రం మాట్లాడండి. నేనే సార్